హాయ్ అండి అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక హీరో అంటే అభిమానం ఉండొచ్చు, ఇంకో హీరో అంటే అభిమానం ఉండకపోవచ్చు. కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు అట్లాంటి టైంలో కంపారిజేషన్ చేస్తూ ఉంటారంటే సడన్ గా సినిమాలు కంపారిజేషన్ చేసేవాళ్ళు, కొంతమంది హీరోలు కంపారిజేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సాంగ్స్ కూడా కంపారిజేషన్ చేస్తున్నారు, ఆ సాంగ్స్ లో డాన్స్ కూడా కంపారిజేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సాంగ్ కి నాని నటించినటువంటి పారడైజ్ మూవీలో ఉన్నటువంటి ఆయేషియర్ సాంగ్ కి కంపారిజన్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్ కంపారిజన్ చేసినప్పుడు ఆయేషియర్ సాంగ్ కొంచెం బాగుంది, బీట్ బాగుంది, అట్లా అట్లా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు జనాలకు అది నచ్చింది అంటే ఆ సాంగ్ లో ఉన్న ఇంటెన్సిటీ, దానివల్ల జనాలు నాని లుక్స్ గానీ, నాని పర్ఫార్మెన్స్ గానీ, డాన్స్ గానీ, ఆ శ్రీకాంత్ వదిల మేకింగ్ లో ఉన్న కొంచెం మ్యాజిక్ గానీ ఆ సాంగ్ మీద బజ్ క్రియేట్ అయింది, కొంచెం రేజ్ అయింది ఆ సాంగ్. ఇప్పుడు డిఎస్పీ సాంగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఉందో రెగ్యులర్ సాంగ్ ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటది, నార్మల్ గా ఆయన స్థాయి ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే వెళ్తుంది ఆ సాంగ్. సో దాన్ని దీన్ని కంపేర్ ఎలా చేస్తారు మీరు? సరే ఒకవేళ చేశారు అనుకో, నాని సాంగ్ బాగుందని చెప్పు, తప్పు లేదు. నాని సాంగ్ బాగుందని చెప్పు, తప్పు లేదు. నాని సాంగ్ బాగుందని చెప్పడం కోసం ఈ సాంగ్ బాగాలేదని చెప్పను తప్పు. మీ నాన్న మంచోడని చెప్పుకో, తప్పులేదు. మీ నాన్న గొప్పడని చెప్పుకో, తప్పులేదు. మీ నాన్న మంచోడు గొప్పడని చెప్పుకోవడం కోసం పక్కన ఎదవని చెప్పకూడదు కదా, అది తప్పు. సో కంపారిజేషన్ ఇట్లాంటి వాటిలో చేయకూడదు. సో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, రామ్ చరణ్ గారి చికిరి చికిరి మూవీలో స్టెప్ బాగుంది, నాని వేసిన ఆ స్టెప్ ఏదైతే ఫ్లోర్ మీద అది బాగాలేదు అంటున్నారు. ఇది కూడా అవసరం లేదు. ఒక దగ్గర మొదలైతే అది ఎక్కడి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది ఎవరికి చెప్పలేం. సో ఇట్లాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఎవరు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ కల్చర్ మంచి కల్చర్ కాదు. సో దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ చేయాలి, ఓకేనా? సో నా కామెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మిస్టర్ రాంపో.